గిఫ్ట్ నేనైతే బిడ్డుగాని కోసం అయితే సర్ప్రైజ్ నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఏదో ఒకటి ఇయ్యాలి చిన్నగా చిన్నగాని వానికైతే ఈరోజు అయితే గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నా జెడెక్ట్ తిన్నారు అనుకుంటురా ట్రాంప్ అనుకుంటురా ఇదైతే వాని కోసం నేను కొనుకొచ్చిన బండి ఈ బండి మీరు ఊహించలేరు ఈ బండి వాళ్ళు దీనికోసం నన్ను ఏం మాట్లాడాలనుకుంటున్నాను డైరెక్ట్ మైకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కలర్ వస్తలేదు అరే రివీల్ అయిపోరా నీ బండి రివీల్ చేయరా గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పరేషాన్ కిరణ్. మామ మనం ఈరోజు అయితే ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాం. ఏం గిఫ్ట్ తెలుసా? బైక్ గిఫ్ట్. నేనైతే బిడ్డుగాని కోసం అయితే సర్ప్రైజ్ నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నా ఏదో ఒకటి ఇవ్వాలి చిన్నగా చిన్నగాని మనకైతే ఈరోజు గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నా. అది ఎటువంటి గిఫ్ట్ అంటే మీరు లాస్ట్ చూస్తే ట్విస్ట్ ఎట్లుంటుంది అంటే మీరు ఊహించలేరు. మీరు ఏదనుకుంటారు? జెడెక్ట్ అనుకుంటారా, ట్రాంప్ అనుకుంటారా? మీరు అనుకోలేరు. నేనేంది మనకి ఇంత పెద్ద బండి కొనిపించుడేంది అయితే అది చూసిరా ఇంకో కథమే. మనం ఇప్పుడు బిట్టు అని కూడా ఫోన్ చెప్తున్నాం, వాడు కూడా అత్తున్నా అన్నాడు. వాడు అత్తే డైరెక్ట్ ఓపెన్ చేపిద్దాం. జప్పా 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 కాలేజ్ నుంచి వస్తున్నట్ట. వాడు అచ్చుతోటి జప్పా జప్ప ఓపెన్ చేపించిద్దాం కానీ వాడు అచ్చుతో డైరెక్ట్ వీడియో పెట్టుకుందాం. ఇదైతే వాని కోసం నేను కొనుకొచ్చిన బండి. ఈ బండి మీరు ఊహించలేరు. ఈ బండి వాని కోసం అయితే ఎంతో ఇష్టంగా అయితే కొనిపించినాం. వాని కోసం నా బండి కూడా తాకట్టు పెట్టేసిన వాని కోసం, ఈ బండి కోసం. గైస్ వాడు రాత్తుండంట, ఇంకొక 5 minutes ఉంటా అన్నాడు. వాడు వచ్చేతో డైరెక్ట్ వీడియో పెట్టుకొని వాడికి డైరెక్ట్ షాక్ చేపిద్దాం. గైస్ బిట్టు కూడా వచ్చేస్తుండు. ఏ బిడో నాని మొత్తం రిప్పాప్ప నీకోసం అయితే అరే ఆగురా నీకోసం తెప్పించిన నీకోసం బండా నీకోసం తెప్పించిన. అరే నువ్వు నాకు మస్తు సహాయం చేసినవురా, మస్తు హెల్ప్ చేసినావు వీడియోల కోసం. నీకోసం బండి తెప్పించిన. ఏడవకరా ఆగురా, ఆ బండి దగ్గర తీసుకోతా కానీ నువ్వేమనుకుంటున్నావు? అది ఏం బండి అనుకుంటున్నావు నువ్వు? దాని విషయం దాని దగ్గర ఎక్కడి నుంచి చెప్పు. దాన్ని అది ఏం బండి అనుకుంటున్నావు? నేను 2-3 ఇడ్లీ ఇవ్వాలా? తిన్నారా? ట్రాంపా ఏది అనుకుంటున్నావు? డ్యూక్ కూడా కాదు. ఏ బండి అనుకుంటున్నావు నువ్వు? అరే నేను స్కూటీ కొనిపించడం నీకు కనిపిస్తున్నారా? అదే గట్టిగా అనిపిస్తుంది. మరి మాట్లాడుతున్నావు. నీకోసం Z900 తీసుకొని వచ్చిన. గీత చిన్న మరి Z900 చిన్నగానే ఉంటాయిరా. దాని ముంగడ బండి గింత డోమ్ గింత పెద్దది ఉంటది. తిప్పితా గాని ఒక్క నిమిషం ఆగు. కళ్ళు మూసుకొని 10 లెక్క పెట్టు. అటు తూర్పుకు తిరుగు. కాదురా ఎంత తిరిగి 10 లెక్క పెట్టు. మోకరా బండి నువ్వు ఇప్పేటప్పుడు నేను గిట అన్నా నీకు కొనిపించినందుకని లెక్క పెడతా. అట్లనే లెక్క పెట్టరా. 1 2 3 4 5 నేను లెక్క పెట్టా. 1 2 3 4 5 రిప్పప్ప ఏమైంది? అటు తిరుగుతాను. ఏమైంది? తిరుగుమన్నాడు మళ్ళా. సరే ఇప్పుడు నేను ఈ బండి కొనిపించిన. మరి నాకేమి ఇవ్వరా? బండి అది బండి అద్దురా చెప్పురా బిట్టు. ఓపెన్ చేశాక ఆ బండి కొనిపించిన సంతోషంగా నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? డైరెక్ట్ మైకి థ్యాంక్ యూ జస్ట్ అటు చూసి మాట్లాడు. మా కిరణ్ భాయ్ అయితే నాకు బండి కొనిచ్చిన ఆనందంలో నేను థ్యాంక్ యూ చెప్తున్నా. అంతే. కానీ చీకటి అవుతుంది అక్కడ. అరే ఆగురా బండి స్మోక్ పెడదామా? పెడతావా? స్మోక్ పెట్టుకొని పోదామా? లైటర్ లైటర్ ఆనే పెట్టిన అట్టే పెట్టిన తీసుకొస్తావు అంటే పెట్టుకొని తీసుకొస్తా. డైరెక్ట్ గాయస్ బండి తీసుకొచ్చినాడా
అది ఉత్తనే స్కూటీలో ఎక్కున్నది తిన్నారు విన్నారు అని అంటుండు డైరెక్ట్. ఏదో ఒకటి డైరెక్ట్ ఓపెన్ చేయను డైరెక్ట్. యా మనం ఎన్నో చేసినాం. మొన్న అయితే నా బండి అడిగిర్రు, ఎందుకు అడిగిర్రు మరి, అయితే అయితే నా బండి కాదు కదా. నా బండి అలా దగ్గరనే ఉంటుంది, నా దగ్గర ఎందుకు ఉంటుంది. ఏ ఇప్పుడు ఏం బండి తెచ్చిన అంటారు గాయస్, మీరే చెప్పాలి మరి. మంచిగా తింటున్నా. అరే అరే భయ్యా, అరే నీకోసం అరే 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 రివీల్ చేయకూడదు నీ బండి రివీల్ చేయరా. నా స్కూటీ నాకే ఇచ్చి నేను అప్పటికే అంటూనే ఉన్నా. నేను ఏమన్నా నాకు తెలియదా, అనుకుంటూనే ఉన్నా నా స్కూటీ నాకే ఇచ్చి ప్రాంక్ చేద్దాం అనుకున్నా. నేను 2 రోజుల కిందనే బండి కమ్మినా. నేను ఈ రోజు ఏంటంటే నాకు అనిపించింది బిట్టు అని మీద ప్రాంక్ చేద్దాం, బిట్టు అప్పటికే డౌట్ స్కూటీ పోదాంపా. ఇగో రిప్ అప్ అయ్యో ఈ బండిది డోమో లేదు ఎంత ఖుషి అయినా బండి కొనిపిస్తున్నా. బండి కొని ఇచ్చిన అనుకున్నా. అమ్మ తోడు గింత ఘోరంగా మొత్తానికి దిగ్గినావు కదా, పడదా నేను రాకముందు ఆగలే కదా. అప్పటికే తిన్నారంటే అరే గింత చిన్న ఉన్నాయి, గింత చిన్న ఎట్లా ఉండే. గైస్ నేను ఈ వీడియోకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. దీనికి మినిమం 1 మిలియన్ వ్యూవర్స్. మనకి చాలు మనకి ఎక్కువ 1 మిలియన్ వ్యూస్, ఒక 20K లైక్స్, ఒక 10K కామెంట్స్ వస్తే పక్కా బిట్టు నీకు మంచి బండి కొనిపిస్తారా. చూద్దాం మళ్ళీ మంచి బండి కొనిపిస్తారా బిట్టు. అరే నీకు ఈ బిట్టు డొక్కు బండికి ఇస్తా. డొక్కు బండి 2 సంవత్సరాలు డొక్కు బండి పైన 2 సంవత్సరాలు తిరిగి. చెప్పు నిజంగా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్నట్టే. 1 మిలియన్ వ్యూస్ 20K లైక్స్ అట్లా వచ్చినాయి అనుకో. కనిపించకపోతే పరేషాన్ కిరణ్ అని పేరు తీసుకుంటా గైస్. నేనైతే యూట్యూబ్ ఛానల్ ఇంకోసారి తాళం తీసుకొచ్చుకోపో. గైస్ మీకు ఎట్లా అనిపించింది చిన్న మాటి ప్రాంక్ మనది అయితే బిట్టు మీద. ఇక మనం ఉంటాం. ఇంకోసారి రమ్మంటే బాయ్ బాయ్.